హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. వీటికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నింటినీ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇది కొంచెం హీట్ అయ్యాక ముందుగా వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వీటన్నింటినీ కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తరువాత మనము ఎండుమిర్చి, అంటే మీకు టేస్ట్కు సరిపడా మీ కారం ఎంత తింటారో అంత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ఒక బాండ్లీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర అంతటిని అందులో వేసి 4 పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి. 10 మినిట్స్కి ఇలా గోంగూర అంతా బాగా మగ్గుతుంది. తరువాత ఈ గోంగూరని ఒక పప్పుగుత్తి తీసుకొని ఇలా అంతా మెత్తగా ఎనుపుకోవాలి. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ పట్టుకొని ఆ పొడిని ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని మళ్ళీ ఇలా మొత్తం కలిసేలాగా ఎనుపుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వీటన్నింటినీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4 వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. తరువాత కరివేపాకు, కొంచెం ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా వేగిన తర్వాత పోపుని దించేసుకొని ఈ గోంగూర పచ్చడి అంతటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అంతే అండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.